నేను ఉన్నది చెప్తున్నా, విశ్వకర్ణకి స్క్రిప్ట్ సెలెక్షన్స్ అక్కడ రాదు కానీ సిరీస్ సజెస్ట్ చేయడం మాత్రం భలే వస్తుంది అబ్బా. మన రీసెంట్ ఇంటర్వ్యూలో ఫ్రమ్ గురించి చాలా బాగా చెప్పిండు. యాక్చువల్లీ నీకు తెలియదు, నాకు కొన్ని రోజులు నిద్ర రాలే, పోతున్నా కళలో అదే వస్తుంది. ఇదేంది నిద్ర వస్తలేదని లేచి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చూస్తున్నా. ఆయన ఏదైతే చెప్పిండో అది నిజమే. ఇందాకనే కంప్లీట్ చేసిన బింజ్ వాచ్ ధనార్థం చూసుకుంటా పోయినా, ఎందుకంటే ఉచ్చాగలేదు నాకు ఏడా కూడా. ఒక్క ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు వాళ్ళు ఆ టౌన్ కి ఎందుకు వచ్చిండ్రు, మిడిల్ ఆ చెట్టు విరి ఎందుకు పడ్డది, ఆడ కాకిలు ఎందుకు కొరుతున్నాయి, మళ్ళీ రాత్రి కాగానే మాన్స్టర్స్ బయటికి రావడం ఏందో, ఒకవేళ ఎవడన్నా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాత్రం వాళ్ళని తినేసుడు ఏందో మస్తు అంటే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. పోతున్నా కొద్ది ఆ గుహలోకి వెళ్తారు. లైక్ డార్క్ వెబ్ సిరీస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తారు వీళ్ళు. అసలు దాని తర్వాత ఏమైతుందని మొత్తం ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ సిరీస్ చూడండి, ఫ్రమ్ సిరీస్ 2022 లో రిలీజ్ అయింది. మొత్తం 3 సీజన్స్ 30 ఎపిసోడ్స్. 2026 ఏప్రిల్ ఆర్ మే లో సీజన్ 4 రిలీజ్ అవుతుంది. సో పక్కా చూడండి, అసలు మిస్ అవ్వకుంటారు. నేను ముందే చెప్పేస్తాను. ఇది మెయిన్ గా డార్క్ సిరీస్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ గా అర్థమవుతుంది. సేమ్ అట్లనే ఉంటది. సేమ్ పాస్ట్ కి వెళ్ళడం, టెలిపోర్ట్ అవ్వడం, మళ్ళీ ఇది పోయి వాళ్ళ అమ్మ అవ్వడం, వాళ్ళ అమ్మ కాస్త వాళ్ళ నాన్నమ్మ అవ్వడం, ఇట్లాంటి టైప్ ఆఫ్ సిరీస్ ఇది. కొన్ని సీన్స్ ఉంటాయి మీకు నిద్రలో కూడా గబ్బే గుర్తొస్తా ఉంటాయి. అంత ఘోరంగా ఉంటది. నేను ముందే చెప్పేస్తున్నా, ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేసింది అనుకోండి, అయ్యేదాకా అసలు ఆపరు.